గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిన్నటి నుంచి పెట్రోల్ లేదని చెప్పేసి వీడియోస్ చేస్తున్నాను. నన్ను ఇప్పుడు పరిస్థితి అయితే చూడండి. ప్రస్తుతం నేను కుకట్పల్లి దగ్గర అయితే ఉన్నాను. ఒక్కసారి బంకులో ఎంతమంది ఉన్నారో చూడండి. ఆ క్యూ చూస్తేనే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇంతమంది జనాలు పొద్దున్న నుంచి ఇదే పరిస్థితి. రోడ్డు మీద మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో ఒకసారి కస్టమర్లు కూడా ఉన్నారు, ఇక్కడ అడిగి తెలుసుకుందాం. అన్న, ఏంటి నా పరిస్థితి? మొత్తం బ్లాక్ అయిపోయింది. తెలియదండి, ఇది మార్నింగ్ మేము వర్క్ మీద వచ్చాము. మాకు నిన్న ఇంటిమేషన్ కూడా లేదు ఎలాంటిది. నిన్నైతే మంచిగానే ఉన్నది. ఈ రోజు మార్నింగ్ నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. గవర్నమెంట్ అడిగితే అసలు ప్రాబ్లమే లేదు, కరెక్ట్ గా ప్రాపర్ గా మనకు అందుతూనే ఉంది అని అంటున్నారు. గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే మాత్రం ఒక్కొక్కరు చూడండి, దాదాపు ఇక్కడే 100 మంది దాకా ఉంటారు. అవును, మేము ఇక్కడ బంజారా హిల్స్ పని పైన వస్తున్నాము. అక్కడ నుండి మొత్తం అంతా వెతుకుతూ వస్తున్నాము. దోలాడుకుంటూ వస్తున్నారు, ఎక్కడ ఖాళీగా ఉందా అని. వర్క్ మీద పోయాము. ఈవెన్ పోలీస్ వెల్ఫేర్ బంక్స్ లో కూడా దొరకట్లేదు. సో మరి ప్రాబ్లం ఎక్కడ నడుస్తుందో మనకు అంటే ఇప్పుడు వర్క్ కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, చాలా వాళ్ళు బండి ర్యాపిడో ఊబర్ కొట్టుకునే వాళ్ళు బండ్ల మీద ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? చాలా దారుణంగా ఉంటది. తొందరగా షార్ట్ అవుట్ అయ్యి అందరం బయటపడితేనే అందరికి సిటీలో నడుస్తుంది, లేదంటే చాలా ఇబ్బంది ఉంటుంది. లేదండి, లేదు, ఇప్పుడే చూడడం లేదు. ఏం చేయాలి బ్రో, లైన్ లో నిలబడాలి. ఇంకా పెట్రోల్ ఇది అయిపోయే లోపు ఎంత టైం పడుతుంది అనుకుంటున్నా? 1 అవర్ ఎక్కువే పడుతుంది. 1 అవర్ కంటే ఎక్కువే పట్టింది. సో అంటే పనిలో పెట్రోల్ కొట్టించుకోవాలంటే దాదాపు గంటన్నర వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇండియాలో. మరి ఇంకేట్ చేయలేం మనం. మరి గవర్నమెంట్ అడిగితే ఏం లేదు, అంత ప్రాబ్లం ఏం లేదని అంటున్నారు కదా. ప్రాబ్లం ఏం లేదన్నారు. 2 o'clock చెప్పండి నాన్న, ఇక్కడ గవర్నమెంట్ ఏమో ప్రాబ్లం లేదు అని రోడ్ల మీదకి వచ్చి చూడమనన్న తెలుస్తుంది కదా. ఆడ టీవీలలో కూర్చొని ఇళ్ళలో కూర్చొని కాదు, వీడికి వెళ్ళి మొత్తం ఆడదాకా పోమని చెప్పు, తెలుస్తుంది వాళ్ళకి. సిటీ అంతా తిరగమని ఒకసారి కార్లు వేసుకొని, ఈ నార్మల్ జనాలు వాడే ఇబ్బందులకు. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా నార్మల్ ప్రజలే ఎఫెక్ట్ అవుతారు. మరి మనమే సఫర్ కావాలి. వాళ్ళేముంది, వాళ్ళకి మంచిగా అన్ని ఇప్పుడు బంద్ చేసిరు అనుకో, విఐపి ద్వారా పెట్రోల్ ఇస్తారు, అన్ని ఇస్తారు. మనకు ఓడి ఇస్తాడు ఎవడి. మళ్ళీ ఇప్పుడు వీడి కొత్త క్యాష్ కావాలంట, క్యాష్ అంట, ఓన్లీ ఆన్లైన్ లేదంట. ఆన్లైన్ లేదంట. అదేంటి ప్రాబ్లం? ఏమో మరి, ఆన్లైన్ అడగాలి. ఇప్పుడు అంటే డైలీ వారి పనులు చేసుకునేటోళ్ళు ఆఫీసర్కి వెళ్లాల్సి ఉంటది. ఇలాంటి పరిస్థితి, ఇంత రద్దీ, 1-2 గంటలు వెయిట్ చేయాల్సి వస్తే వాళ్ళ పరిస్థితి ఎలా? ఇంకేముంది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి మళ్ళీ, అప్పుడు లాక్డౌన్ టైం లాగా. అంతే పరిస్థితి కనిపిస్తున్నాయని అంటున్నారు. మోడీ గారు కూడా చేసుకోవాలి ఇక, మరి ఇక తప్పదు కదా. అంటే ఫస్ట్ అసలు చూస్తే మీకు మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారా పెట్రోల్? ఇప్పుడే వచ్చాను నేను. లైక్ ఎక్కడ అన్ని బంకులలో ఇదే పరిస్థితి? అన్ని నేను ఇప్పుడు గాజుల రామారం నుంచి చూసుకుంటూ వస్తున్నా. ఆడ 3 బంకులు ఉన్నాయి, అవి అట్లనే ఉన్నాయి, ఇది అట్లనే ఉంది. ఇంకా నయం ఇక్కడ పెట్రోల్ అని ఉంది, అవిట్లలో అయితే పంపించేస్తారు. పెట్రోల్ లేదని పంపించేస్తారు. మరి ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్ కి? ఒక రిక్వెస్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా. మనకేం తెలుసు ఇక దీని గురించి. ఎన్నో యుద్ధం అయితే మనం సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఎవరి యుద్ధం అయినా మనమే సఫర్ అవ్వాలి. ఏంటండి ఈ పరిస్థితి చూస్తుంటే? ఏమి లేదు, జనం పుకారు అంతే. పెట్రోల్ ఎంత పెద్ద ఇన్ఫ్లేషన్ క్రియేట్ చేసిందో చూడండి ఇక్కడ. పుకారు అంతే, కేలేదు. బండి పెట్రోల్ లేక వచ్చాను, లేక వచ్చావని కాదు. అది తర్వాత కొట్టించుకోవచ్చు అనుకున్నా. ఇప్పుడు అసలు అయిపోయింది. అంటే ఇది అంటే ఎవరో ఒకరు సోషల్ మీడియాలో లేదని చెప్పారనుకోండి, 10 మంది రైడ్ అవుతారు. మీడియా వాళ్ళు ముందు, మెయిన్ మీడియా వాళ్ళకి వాళ్ళే ఎక్కువైంది. అది మరి బంకులు క్లోజ్ అయి ఉన్నాయి అంటే. బంకులు ఎక్కడ క్లోజ్ అయినాయండి? కొడుతున్నారు, ఆయిల్ బాగానే కొడుతున్నారు. ఇంతమంది చూడండి జనాలు, ఇంతమంది అంటే ఒకసారి వస్తే ఎట్టబడతారు వాళ్ళు, అడుగుతారు ఒకేసారి. అది అంతే లేదని భయపడటమే. మీకైతే ఏ టెన్షన్ లేదు? ఏం లేదు, అయిపోయింది కాబట్టి వచ్చారు. ఏమి లేదు. ఏం చెప్పదలుచుకున్నారంటే ఇలాంటి సిచ్యువేషన్? ఏమి లేదు, ఏం చెప్తే ఏం చెబుతాం. అది ఇది వారు వల్లే ఇట్లాంటి జరుగుతున్నాయి. ఏమి లేదు, వారు వల్ల అంటే వస్తుంది, సప్లై వస్తుంది అంటున్నారు బానే. ఏదో కొద్దిగా తేడా. అంటే మోడీ గారు కూడా కరోనా పాండమిక్ పరిస్థితులు వస్తున్నాయి, ఏమన్నా దొరుకుతుంది. గంటల నుంచి ఉన్నామని అంటున్నారు. ఇప్పుడు ఇంకా దగ్గరకు కూడా రాలేదు. ఇట్లా అయితే బండ్లు మొత్తం మనం బ్లాక్ లో అమ్మేసుకోవాలి బ్రో. చాలా కష్టం ఎలక్ట్రికల్ బండ్లు కొనుక్కోవాలని అనుకుంటా. ఏంటి అంటే
నార్మల్ గా రెగ్యులర్ యూజ్ చేసుకునే వాళ్ళకంటే ఇగో ఇప్పుడు పక్కన ర్యాపిడో అని ఉన్నాడు, జొమాటో వాళ్ళు ఉన్నారు, ఆఫీసర్కి వెళ్ళేటప్పుడు ఉన్నారు. మన పరిస్థితి ఏంటి ఇలాంటి పరిస్థితులు ఉంటాయి? ఇలాంటి పరిస్థితులు అంటే మనం ఇంకా ఏం చేయాలి, ఇంకా ఆలోచించాలా, చూడాలా. ఇప్పటికైతే ఇక లైన్ కొంచెం క్యాషే తీసుకుంటున్నాం అని అంటున్నారు. అనుకుంటున్నారు. అవును, ఆన్లైన్ చేయట్లేరు, ఆన్లైన్ వద్దంటున్నారు. వద్దంటున్నారు ఏమో. ఇప్పుడు అందరూ ఎక్స్పెక్ట్ చేయలేదు, అందరు క్యాష్ తీసుకున్నారు కదా. అవును, వాళ్ళు ఏం సమాధానం చెప్తారు ఇక, ఏం లేదు, కొట్టించుకోలేదు. లేకపోతే అంటారు వాళ్ళు సీదా. కాకపోతే లైన్ లో అయితే నిలబడరు. 2 hours అవుతుంది వచ్చి, 2 hours అయింది. చెమటలు ఆడుతున్నాయి. వేరే దగ్గర ట్రై చేయలే? వేరే దగ్గర అన్ని బంద్ ఉన్నాయి బ్రో, ఆల్మోస్ట్ బంద్ ఉన్నాయి. బంద్ ఉన్నాయి ఆల్మోస్ట్ కొన్ని. ఏంది ఇంత లైన్ మొత్తం అసలు అర్థమే కావట్లే. ఫస్ట్ ఏమో పెట్రోల్ రానప్పుడేమో మంచిగా ఉండే, ఇప్పుడు పెట్రోల్ రాగానే ఇంత లైన్ ఏందో అర్థమే కావట్లేదు అసలు. ఏమి ఇప్పుడేమో ఇంకా అంటే బయట గవర్నమెంట్ ఏం చెప్పుకుంది, పెట్రోల్ ఉందని అన్నారు. ఉందని చెప్తున్నాను, ఇదేమో ఇంత లైన్ ఉందా. ఇంకా మనం ఎర్రగడ్డకు అయితే ఫుల్ లైన్ ఉందన్న మొత్తం. ఎట్లా ఇంకా ఎక్కువ ఉందా? అదే ఎర్రగడ్డ లింక్ ఎక్కువ ఉంది, అందుకని చెప్పి ఇడాకి వచ్చినాం ఈ సైడ్ నుంచి. ఇంకా చూడాలి ఈడ ఎంతసేపు అవుతుందో. ఇది ఇట్లనే కంటిన్యూ అయితే ఏంది మరి పరిస్థితి? కష్టం అయిపోతుంది, ఇంకా చెప్పలేము. ఇంకా ఎలక్ట్రిక్ మొత్తం అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఇంకా మొత్తం డిమాండ్ పెరుగుతుంది అప్పుడు. ఇప్పుడు మంచిగా వాళ్ళు రౌండ్ చేస్తున్నారు బయట ఛార్జింగ్. గుడ్ మార్నింగ్ అండి. మరి ఇప్పుడు పెట్రోల్ దొరకదు అన్న ఒక్క వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే ఇలాంటి పరిస్థితి చూస్తున్నాము. హైదరాబాద్ లో ఏ బంక్ లో కూడా ఖాళీ లేని పరిస్థితి. అలాంటిది ఏం లేదండి. మేము చాలా పెట్రోల్ పంపు యజమానులతో మాట్లాడాము. పెట్రోల్ డీజిల్ కొరత లేదని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి దయచేసి వాహనదారులు మా యొక్క విజ్ఞప్తి, అనవసరంగా మీరు టెన్షన్ పడుతూ పెట్రోల్ అయిపోతుంది నాకు భ్రమతో ఉంటూ రోడ్డు మీదకి వచ్చి అనవసరంగా రోడ్లలో ఇబ్బంది పడుతూ మాకు ఇబ్బంది పెట్టగలేదు, వాహనదారులకు ఇబ్బంది పెట్టారు దయచేసి. అంటే మీకు అంటే ట్రాఫిక్ ఎలాంటి పరిస్థితి నెలకొని ఉంటారు ఇప్పుడు ఇంత రద్దీ అవ్వడం? ట్రాఫిక్ చాలా మంది రోడ్ల మీదకి వస్తున్నారు. ఓన్లీ పెట్రోల్ అయిపోతున్న భయంతోనే వస్తున్నారని మాకు అనిపిస్తుంది. కాబట్టి అలాంటి అపోహ ఏమీ పెట్టుకోకండి. మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించవద్దు, మీరు కూడా ఇబ్బంది పడద్దని మా యొక్క విజ్ఞప్తి. ప్రాబ్లం ఏంటంటే బంకులన్నీ రోడ్డు పక్కనే ఉంటాయి. ఇక్కడ రద్దీ పెరగడం వల్ల ఆల్మోస్ట్ బంకులన్నీ రోడ్డు మీద రోడ్ల మీద కూడా లైన్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎస్, ప్రతి బంక్ యజమానులు కూడా చెప్తున్నారు, కానీ వాళ్ళకి ఏదో ఒక అపోహ మాత్రం ఉన్నట్టుంది. మీరు కూడా మీ మీడియా మిత్రులకు విజ్ఞప్తి, ఇదంతా కూడా ఒక అపోహ అని, వాళ్ళకి పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొరత లేదని వాళ్ళకి చెప్పే విధంగా మీరు కూడా ఈ వార్తని పబ్లిక్ దాకా తీసుకెళ్ళని మా యొక్క విజ్ఞప్తి. ధన్యవాదాలు. ఈ భయం వల్లనే ఎంతమంది ఒకేసారి రావడం వల్ల దీనికి ఇలా అవుతుంది అని చెప్పేసి కొంచెం ట్రాఫిక్ కూడా సహకరించండి అని చెప్పేసి ఇప్పుడు సిఐ సార్ కూడా చెప్పడం జరిగింది.